మైగ్రేన్ ఏ అంశాల వల్ల మనల్ని ఇబ్బంది పెడుతుంది, మైగ్రేన్ మనల్ని ట్రిగర్ చేయకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. హాయ్, నేను మౌనిక, మీ పర్సనల్ వెల్నెస్ కోచ్. బేసిక్ గా మైగ్రేన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యమైన కారణం స్ట్రెస్, మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్. అంటే ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే స్ట్రెస్ కానీ, పని ఒత్తిడి వల్ల వచ్చే స్ట్రెస్ కానీ మైగ్రేన్ రావడానికి మొదటి కారణం, ముఖ్య కారణం కూడా హార్మోనల్ చేంజెస్. ముఖ్యంగా ఆడవారిలో మెన్స్ట్రుయేషన్, ప్రెగ్నెన్సీ, మోనోపాజ్ లో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. డైటరీ ఫ్యాక్టర్స్, మనం రోజువారీ తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా మైగ్రేన్ రావడానికి అతి ముఖ్య కారణం. ఆల్కహాలిక్, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్, కాఫీ, టీ లాంటివి కానీ, ఎస్పెషల్లీ ఆల్కహాలిక్ బెవరేజ్ లో రెడ్ వైన్, తర్వాత ప్రాసెస్డ్ చీజ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే టేస్టింగ్ సాల్ట్స్ ఎక్కువ వేసిన ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, ఎప్పుడు స్టోర్ చేసి ఉంచి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత తీసుకునే ఫుడ్స్ కానీ, ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం అనేది మైగ్రేన్ ని ట్రిగర్ చేయడానికి చాలా ముఖ్య కారణం. మైగ్రేన్ రావడానికి ఉన్న కారణాలలో స్లీప్ ప్యాటర్న్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ టూ మచ్ స్లీప్, అసలే నిద్రపోకుండా ఉండటం, నిద్ర ఎక్కువగా పోవటం అనేది కూడా మన మైగ్రేన్ రావడానికి ట్రిగర్ చేస్తుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, జాగ్రత్త పడాల్సింది సెన్సరీ స్టిములై అంటే హై బీమ్ లైట్స్ కానీ, లౌడ్ సౌండ్స్ కానీ, హై ఫ్రాగ్రెన్స్ స్మెల్స్ కానీ, ఇవన్నీ మన మైగ్రేన్ ని ట్రిగర్ చేయడానికి చాలా ముఖ్య కారణం పోషిస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, స్మోక్ చేసే వారి మధ్యన కూడా ఉండకూడదు. అలా ఉండటం వల్ల కూడా మనకు మైగ్రేన్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, వెదర్ చేంజెస్ అండ్ యాటిట్యూడ్ చేంజెస్, ఇవి కూడా మన మైగ్రేన్ ట్రిగర్ అవ్వడానికి ముఖ్య కారణం. నెక్స్ట్ రీజన్, డీహైడ్రేషన్. రోజువారీగా మన శరీరానికి ఇవ్వవలసిన వాటర్ ఇవ్వకపోవటం వల్ల కూడా మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది. రోజువారీ ఏ శరీరానికి ఎంత వాటర్ ఇవ్వాలి, అది ఏ సమయంలోపు పూర్తి చేయాలి అనేది 6 పిల్లర్స్ లో ఫస్ట్ పిల్లర్ అయిన వాటర్ వీడియోలో డిస్కస్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. నెక్స్ట్, ఫిజికల్ ఎక్సర్షన్. ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయటం కానీ, సడన్ ఫిజికల్ యాక్టివిటీస్ అంటే సడన్ గా బరువులు లిఫ్ట్ చేయటం కానీ, ఏదైనా పుష్ చేయటం కానీ చేసినప్పుడు కూడా మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చివరిగా కెఫెయిన్ విత్డ్రాయల్. కెఫెయిన్ ఎక్కువగా తీసుకునేవారు సడన్ గా కట్ డౌన్ చేయటం కానీ, పూర్తిగా మానేయటం కానీ చేయటం వల్ల కూడా మైగ్రేన్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమే మోతాజు తగ్గించుకుంటూ, కెఫెయిన్ ని కంట్రోల్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ అన్ని సమస్యలు ఉండాలని లేదు. వారి వారి లైఫ్ స్టైల్ ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య వల్ల మైగ్రేన్ తో సఫర్ అవుతూ ఉంటారు. ఇలాంటి మరెన్నో లైఫ్ స్టైల్ కరెక్షన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా, మీ పర్సనల్ వెల్నెస్ గురించి మాతో డిస్కస్ చేయాలనుకున్నా, బజ్ వెల్నెస్ స్టూడియో వెల్నెస్ కోచెస్ తో ఫ్రీ కాంప్లిమెంటరీ 1-to-1 సెషన్స్ ని పొందవచ్చు. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.